సర్వాధికారి సర్వసృష్టికర్త జయరక్షకుడా మీ ఘనమైన నామము కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ ఈ నామమును గొప్ప చేస్తూ దేవా నిత్యము పరిశుద్ధులని గాన ప్రతిగానము చేయబడుతూ ఆరాధించబడుతున్న మా గొప్ప దైవమా, ఏమిచ్చి నీ రుణము తీర్చలేని వారమై ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని వాగ్దానాన్ని బట్టి నేను ఘనపరుస్తూ ఉన్నాను. ఈ దినము కర్ణాటక రాష్ట్రములో దేవా 2021 సంవత్సరం దేవా మరి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మతో సహా బీజేపీ నాయకులు మత మార్పిడి నిరోధక బిల్లును ప్రకటించడంతో క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బంజారా నిగమ మరియు హిందూ జాగరణ వేదిక హెచ్జేవికి చెందిన కార్యకర్తల వలన క్రైస్తవులు హింసను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో క్రైస్తవులు హింసను ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యమును దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండినట్లుగా ప్రభా వారికి సహాయం చేయమని అయా కర్ణాటకలో ఉన్న పరిశుద్ధులను, దేవుని సేవకులను, సంఘమును దేవా భద్రపరచు. వారి చుట్టూ నీ దూతని కావలు ఉంచి నీ సహాయం చేయి. యెహోవా ఈరే అని ఇటు పరిచర్యలో అయా నువ్వు మాకు తోడున్న నీ ప్రేమ కొరకే నిన్ను ఘనపరుస్తూ యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. ఎత్తబడిదవా లేక విడువబడిదవా, ఎత్తబడిదవా లేక విడువబడిదివా. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. బుద్ధి లేని కన్యవలె మోసపోతువా, చేయలేవు ప్రభు సేవ నీ శక్తితో. బుద్ధి లేని కన్యవాలె మోసపోతివా, చేయలేవు ప్రభువు సేవ నీ శక్తితో. నూనె లేక బ్రహ్మతో బ్రతికెదవా, లేని ఎడల విడువబడుదువు సిద్ధపాడుమా. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. స్థానమిచ్చి విమోచించి నీ ప్రేమతో, కృపను బట్టి నడిపితివి నాదు యాత్రలో. ప్రాణమిచ్చి విమోచించి నీ ప్రేమతో, కృపను బట్టి నడిపితివి నాదు యాత్రలో. ముగియ వరకు సిద్ధపరుచు నీ రాకకై. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. వాక్యముకై జీవితము అప్పగింపక, దాచితివా తలంతలను లెక్క చేయక. వాక్యముకై జీవితము అప్పగింపక, దాచితివా తలంతలను లెక్క చేయక. మొదట ప్రేమను తిరిగి పొందుమా, లేని ఎడల నష్టపోదువు సిద్ధపాడుమా. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. ఎఫెసీ పత్రిక కొన్ని మాటలు చదువుకుందాం. 5వ అధ్యాయము
15వ వచనం. దినములు చెడ్డవు గనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు లేదా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు కృపలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మరొక వర్తమానం వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. ఈ సందర్భంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘములో ఉన్న వారికి ఈ మారు సమయమును ఏ రీతిగా సద్వినియోగం చేసుకోవాలి, సంఘములో ఏ రీతిగా ఉండాలి, సంఘములో ఒకరు ఎడల ఒకరు అవిధేయులుగా లోకము ఎడల తప్పు చేసినప్పుడు ఒకరికి ఒకరు ఏ రీతిగా హెచ్చరిక చేయాలనేది పౌలు వారిని ప్రభువు రాకడ కొరకే సిద్ధపరచినట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి ఈ 15వ వచనం. దినములు చెడ్డవు గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి కనుక దినములు ఏ రీతిగా ఉన్నాయి అని మనం గమనించినట్లయితే యాకోబు పత్రికలో ఒక భాగమును మనం చదువుకుందాం. చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనం. నేడైను రేపైను ఒకానొక పట్టణముకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించరండి చెప్పుకుని వాళ్ళారా, రేపేమి సంభవించను మీకు తెలియదు, మీ జీవం వ్యాపారం. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే గనుక ప్రభు చిత్తమైతే మన బ్రతికి ఉంది ఇది అది చేతుమని చెప్పుకొనవాలి. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టే అతిశయం అంటే చెడ్డది కాబట్టి మేలనియో చేయనిరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును. గమనించారా? రేపేమి సంభవించనో మీకు తెలియదు, మీ జీవం వ్యాపారం. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయిన ఆవిరి వంటి మానవ జీవితం. ఈ మానవ జీవితం నేడుండి రేపు పొయ్యిలో వేయబడిన అడవగడ్డిని కనుక ఏదిగా కాలిపోద్దో, నేడైను రేపున ఒక పట్టణంకి వెళ్ళి వ్యాపారం 1 సంవత్సరం ఉండి లాభము సంపాదన చెప్పుకుని వారులారా, మీ జీవము యాపాటిది అని మనము లేఖన భాగంలో చూస్తున్నాం. కనుక ఈ యొక్క దినముల విషయంలో మనం గమనించినప్పుడు కనుక లేఖనము ఏమి సెలవిస్తుంది అని మనము ఆలోచన చేసినట్లయితే దినములు ఏ రీతిగా ఉన్నాయి, మన సమయము ఏ రీతిగా ఉన్నదో మనం చూద్దాం. చూడండి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో, సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, సంఘమునకు వెలిపిటి వారి జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకుంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కనుక సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. సమయము అనేది చాలా విలువైనది. ప్రపంచంలో గొప్ప గొప్ప వారు సహితము ఎక్కువగా నష్టపోయేది ఏది అంటే సమయము. సమయాన్ని 24 గంటలను చాలామంది దేవుని పిల్లలుగా, దేవుని సేవకులుగా, విశ్వాసులుగా పలుమారులు మన సమయాన్ని దుర్వినియోగం చేసిన వారంగా మనం ఉంటాం. మన సమయము ఎటువంటిదని కీర్తన గ్రంథంలో 103వ అధ్యాయంలో చూసినట్లయితే మన ఆయుష్ని గురించి, మన సమయం అనే ఆయుష్ను ఏ రీతిగా ఇక్కడ కీర్తనాకారుడు చెప్పాడో
మనము చూద్దాం. చూడండి, కీర్తన 103 8-14 మనము నిర్మింబడి రీతి ఆయనకి తెలిసి ఉన్నది, మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకునిచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవు పువ్వు పూయనట్లు వాడు పూయను, దాని మీద గాలి వీచగా లేకపోవను, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరగదు. గమనించారా? కనుక నరుని ఆయువు గడ్డి పువ్వు వలె ఉన్నది, అడవు పువ్వు పూయినట్లు వాడు పోస్తాడు, దాని మీద గాలి వీచగానే ఆ పువ్వు ఆ చోటు నుంచి పడిపోద్ది. మనం మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకునిచున్నాడు. కనుక నరుని ఆయువు గడ్డిని పోలి ఉన్నది, గడ్డి పువ్వుని పోలి ఉన్నది అని భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇదే కీర్తన గ్రంథంలో మనము ఇంకో మాటను మనం గమనించినట్లయితే చూడండి, కీర్తనలో ఇంకో మాటను కూడా ఈ సందర్భంలో చదువుదాం. చూడండి, కీర్తన 3వ అధ్యాయంలోనే మన సమయాన్ని గురించి దేవుడు ఏం చెప్తున్నాడో మనము కీర్తన 90వ అధ్యాయము చూడండి, అక్కడ ఈ మాట మనం చూస్తాం. చూడండి, 6వ వచనం, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారు, నీ కోపం వల్ల మేము క్షీణించున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషములను నీవు నిదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించునే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలం జరుపుకుందాము, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలముని ఎల్ల 80 సంవత్సరములగును, ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖము, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము, నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయుము, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము. గమనించారా? యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు, నీ సేవకులను చూసి సంతాపపడుము. ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే 10వ వచనంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలముని 80 సంవత్సరాలు, ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నరుని ఆయువు గడ్డి పువ్వుని గనుక గడ్డిని పోలి మనం గమనిస్తున్నాం. మంటి దేవుడు మానవుడు ఎవరిని పోలి ఉన్నాడని మనం గమనిస్తే మంటిని, కానీ మనం నిర్మింపడి రీతి ఆయనకి తెలిసే ఉన్నది, మనం మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. ఈ యొక్క జీవితాన్ని మానవుడు సమయమును సద్వినియోగం చేసుకోక, చూడండి ఎఫెసీ పత్రిక మనం గమనించినట్లయితే మరలా చదువుదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 15వ వచనం, దినములు చెడ్డవు గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. కనుక సమయాన్ని సద్వినియోగము ఒక రాజుగారు చేసినట్లుగా మనం చూస్తాం. కొన్ని కేసులు వాయిదా వేస్తారు, కానీ ఇక్కడ రాజైన సొలొమోను ఈ కేసుని వాయిదా వేయలేదు. వెంటనే ఈ కేసుని రాజైన సొలొమోను పరిష్కరించినట్లుగా మనము గమనిద్దాం. చూడండి, దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన తర్వాత మొదటి తీర్పు 3వ అధ్యాయము 16వ వచనం, తర్వాత వేశ్యలని 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి, వారిలో ఒకతే ఇట్లు మనవ చేసు, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీ ఒక ఇంట్లో నివసించున్నాం, దానితో కూడా ఇంటిలో ఉండి ఒక పిల్లని కంటిని, నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లని కనిను, మేమిద్దరము కూడా నున్నాం, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చును, కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచు. ఉదయమును నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపును పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో 2వ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నదే నా బిడ్డ, చచ్చినదే దాని బిడ్డ,
అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, నీ బిడ్డ, బ్రతికి ఉన్నదే నా బిడ్డ అనిను. ఈ ప్రకారము వారు రాజు సమ్ముఖమున మనవ చేయగా, రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటి, రెండవది, అలాగ కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నదే నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని రాజు ఆజ్ఞేయగా, వారు ఒక కత్తి రాజు సన్నిధి తేగా, రాజు 2 భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిను సరిసగము ఇయ్యవలసిందని ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కుని పోయినదై రాజునొద్ద, నా ఏలిన వాడ, బిడ్డను ఎంత మాత్రము చంపగా దానికే ఇప్పించమని మనవి చేయగా, ఆ 2వ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా సరిసగము చేయమని. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపగా మొదటిదానికి దాని తల్లి అదే అని తీర్పు తీర్చును. అంతటి ఇశ్రాయేలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. ఈ జ్ఞానము సొలొమోనుకి ఎవరిచ్చారు అంటే దేవుడే ఇచ్చాడు. చూడండి, ఇంకొక జ్ఞానాన్ని ఇక్కడ సేవకుడికి భయపడినట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండ 14వ అధ్యాయంలో మోషేకి అక్కడ కనుక సొలొమోనుకి వచ్చిన జ్ఞానాన్ని గురించి వారు భయపడ్డారు. నిర్గమకాండము 14వ అధ్యాయం చివరి వచనాన్ని 29వ వచనం చదువుతాను. అయితే ఇశ్రాయేలీయులు ఆరి నేలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతి నుండి ఇశ్రాయేలీయులను సముద్రంని రక్షించును. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తులు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. దేవునికి భయపడ్డారు. మోషే అనే సేవకుని యందు నమ్మిక ఉంచారు. సమయము కనుక తగిన సమయంలో అక్కడ సొలొమోను తీర్పు తీర్చాడు. కేసు వాయిదా వేయలేదు, కానీ న్యాయబద్ధమైన తీర్పు తీర్చాడు. దైవ జ్ఞానమును దేవుడు అక్కడ అనుగ్రహించాడు. ఇశ్రాయేలు ఇక్కడ చూస్తుండగానే ఐగుప్తీయులు సర్వ సైన్యం, వారి గుర్రములు, వారి రథములు, సర్వ సైన్యము కూడా నీటిలో సముద్రంలో మునిగిపోవడము ఇశ్రాయేలులు కల్లారా చూసి ఈ అద్భుతాన్ని చూసి దేవునికి భయపడ్డారు. తన సేవకుడైన మోషే యందు నమ్మిక ఉంచారు. దినములు చెడ్డవు గనక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. కనుక ఈ జ్ఞానము ఎక్కడి వచ్చింది, ఎవరిస్తే వస్తుంది అంటే కేవలంగా జ్ఞానం అనేది చూడండి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో ఒక లేఖన భాగమును మనం చదివినట్లయితే ఈ జ్ఞానం ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది, ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది అని మనం లేఖనం చూస్తే 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్నాయట అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు దిమనస్కుడును, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరికినని తలంచపనరాదు. గమనించారా? ఈ జ్ఞానం ఎక్కడికి సొలొమోను దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఈ ప్రజల్ని ఏం కావాలి సొలొమోను కోరికంటే ఏమీ కోరుకున్నది, కానీ నాకు ఈ ప్రజల్ని పరిపాలించే జ్ఞానం నాకు. ఒక సేవకుడిగా సంఘాన్ని ఎలా పరిపాలించాలి, ఒక భర్తగా తన ఇంటిని ఎలా వెళ్ళాలి, ఒక భార్యగా తన ఇంటిలో ఉన్న పరిస్థితులు ఎలా చక్కబెట్టుకోవాలి, ఒక విశ్వాసగా సంఘములో నీ బాధ్యత ఏంటి, కనుక ఒక విశ్వాసులుగా దేవుని సేవకుల లోకములో ఏ రీతిగా ప్రవర్తించాలి, ఏ రీతిగా జీవించాలి అనేది నీవు ఎల్లప్పుడూ దైవ జ్ఞానము కలిగి ఆయన మీద ఆధారపడినప్పుడే ఆ దేవుడి జ్ఞానాన్ని నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కనుక మనము లేఖనాన్ని గమనించినట్లయితే, ఇంకా మనం చూసినట్లయితే చూడండి, యాకోబు గ్రంథములోనే ఈ జ్ఞానమును మనము తునీకరించినట్లయితే దేవుని కోపము
మన మీదకి ఏ రీతికి వస్తుందో చూద్దాం. చూడండి, ఈ జ్ఞానం లేక చాలామంది గృహాలలో ఏ రీతిగా ఉంటుందో మనము చదువుదాం. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయంలో సహింపనలనవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఎలనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీతి కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదైనది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. చూడండి, 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపం చేస్తాను. ఈ దైవ జ్ఞానాన్ని కలిగి ఎలా బ్రతికాడో ఆ వ్యక్తిని తనకొచ్చిన శ్రమల్లో ఏ రీతిగా అజ్ఞానం కాక జ్ఞానం కలిగి సొలొమోను యొక్క యోబు జీవించాడో చదువుదాం. చూడండి, 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఇండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు. దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించింది గనుక మీరును ఓపిక కలిగి మీ హృదయములను స్థిరపరచుకోండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద నొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిల్చున్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకుని సహించిన వారిని ధన్యులు అనుకునిచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లుగైతే మొదటిగా వ్యవసాయకుడి గురించి సమయము చెప్పాడు, రెండోది తొలకర వర్షం గురించి చెప్పాడు, మూడోది కడవడ వర్షం గురించి చెప్పాడు, నాలుగోది విలువైన భూమిని ఆ ఫలము కొరకు ఓపికతో కనిపెట్టమని సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పాడు. ఐదవది కనుక ప్రభు రాకడ గురించి ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయమును సిద్ధపరచుకొనుడి. న్యాయాధిపతి వాకిట నిల్చున్నాడు కనుక ప్రభుతో మీరు శ్రమల్లో ప్రవక్తలను విశ్వాసులను సంఘము కనుక వారు శ్రమానుభవమును ఓపికకి మాదిరిగా పెట్టుకున్నారు. తమ సమయంలో ఓర్పు కలిగి సహనం కలిగి నిరీక్షణ కలిగి ఉన్నారు. యోబు వచ్చిన శ్రమలో కష్టములో తన కలిగిన పరిస్థితిలో ఓర్పు కలిగి సహనం కలిగి యోబు యొక్క సహనం గురించి మీరు వింటిది. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. కనుక మన సమయమును మనము సద్వినియోగం చేసుకొని ప్రభువుకి అప్పగించుకొని ఆయన వైపు మనము ఎదురు చూసే వారంగా ఉండాలి. దినములు చెడ్డవు గనక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి. కనుక ఇక్కడ జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఇంకో భాగాన్ని చదువుదాం. చూడండి, వారి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఆ కన్యకలు తన రాజ్యము పరలోక రాజ్యము సమయం కొరకు ఏ రీతిగా వారు తమను తాము సిద్ధపరచుకున్నారో మనం చదువుదాం. 25వ అధ్యాయం మొదటి వచనం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలినది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధుల్లో నూనె తీసుకొని పోయిరి.
పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొని రండి అను కేక వినబడను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలు చక్కపరిచిన కాను బుద్ధి లేని ఆ కన్యకలు, మా డ్యూటీలు ఆరిపోవచ్చునో గనుక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకు చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చారు. ఈ మాట గమనించాలి. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి పోయిరి. గమనించాలి. అంతట తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు, మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను ఆ గడి అయినను, ఇంకా మనం అనుకుంటే ఆ సమయమైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. బుద్ధి లేని ఆ కన్యకలుగా ఉన్నారు, దివిటీలు పట్టుకున్నారు కనుక వారు పెండ్లు ఎదుర్కోవడానికి, పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి వెళ్ళారు. కానీ వారు నూనె తీసుకొని పోలేని కారణం చేత వారు అర్ధరాత్రి వేళ వారి సిద్ధిల్లో నూనె అయిపోయినప్పుడు వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపాటు కలిగిన వారు ఇది మీకు మాకు చాలదేమని చెప్పి వారికి ఇవ్వలేదు. వారి సమయాన్ని సద్వినియోగం చేసుకొని తమతో పాటు నూనె తీసుకొని పోయారు. వారు పెండ్లి విందులోనికి వెళ్ళిపోయారు. కనుక ప్రియ సహోదరి సోదరుడా, ఇదే విషయాన్ని ఇంకా మనం గమనించినట్లుగైతే చూడండి, ఇంకో భాగాన్ని చదివి ముగిద్దాం. 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కనుక సమయమును నోవహు దినాల్లో కూడా కొంతమంది సిద్ధపరచుకోలేదు. 37వ వచనం, 36, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందున్న దూతలైన కుమారుడైన ఎరుగురు. నోవహు దినములు ఎలాగునో మనుషు కుమారుడు రాకడియు అలాగే ఉండెను. జలప్రలయమునకు ముందు దినములో నోవహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ నుండిరి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని వరకు ఎరుగుకపోయిరి. అలాగునే మనుష్య కుమారుడు రాకడా ఉండెను. కనుక ఇక్కడ నోవహు చెప్పాడు, ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిత్యముగా మీతో చెప్తున్నాను. ఆకాశం భూమి గతించిన కానీ నా మాటలు ఏమాత్రము గతింపు. గమనించారా? కనుక ఆయన మాట చెప్పాడు కనుక ఆ మాట వారు విని కూడా నోవహు మాటను వారు నిర్లక్ష్యం చేశారు. కనుక జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని వరకు ఆ సమయము వారు ఎరిగిపోయారు. తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొచ్చు పెండ్లికిచ్చుచు నారు నాటుచు వారు ఇష్టానుసారంగా జీవించారు. జలప్రలయం వచ్చింది కనుక వాడ తేలిపొంది వాడలో ఉన్నవారు మాత్రమే నోవహు కుటుంబము జీవజంతువులు రక్షించబడ్డాయి. కనుక ఎవరైతే వాడలోకి రాలేదో, ఎవరు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదో అందరూ నరక పాత్రులయ్యారు. కనుక ప్రియ సహోదరి, మరణ పాత్రులయ్యారు. నరకానికి కూడా వారు వెళుతూ వచ్చారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట నువ్వు ఇప్పటికైనా వినకపోతే నీ సమయమును బొందులో ప్రాణం ఉండగానే కనుక యేసు ప్రభువా అని నీ హృదయంలో పాపం ఒప్పుకొని నోటితో హృదయం విశ్వసించి నీ నోటితో ప్రార్థించిన ఎడల నువ్వు రక్షింపడదు. లాస్ట్ మాట చదివి ముగిస్తాను. చూడండి, లోక సువార్త 23వ అధ్యాయంలో మనం ఇంకొక సన్నివేశాన్ని చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ చక్కని విషయము మనం గమనిద్దాం. లోక సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు జరిగిన సన్నివేశాన్ని కూడా చదువుదాం. చూడండి, 39వ వచనం, వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మును కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి ఆయన్ని చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనిను. అందుకైన వానితో నేడే, ఇప్పుడే, ఈ సమయంలోనే
ఈ సమయంలో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక నీ రాజ్యంలో చూసిన ఇక్కడ మాట ఉంది, ఆయన్ని చూచి యేసు నీ రాజ్యంలోనికి అనే మాట ఏమిటంటే నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను చేర్చుకో. ఒక దొంగ ఆ సమయాన్ని నిర్లక్ష్యం చేశాడు. నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని తిరిగి ప్రభువుకు విరోధంగా మాట్లాడాడు. ఒక వ్యక్తి దొంగ అయితే మనము చేసిన వాటికి శిక్ష న్యాయమే. ప్రభువా, నువ్వు నిజంగా నీతిమంతుడివే, నిజంగా నువ్వు దేవుని కుమారుడివే, నీవు నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో నాకు చోటివ్వు అని తన పాప విషయంలో పశ్చాత్తాపడి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వెళ్ళిపోయిన నెల, వెళ్ళిపోయిన సంవత్సరము, వెళ్ళిపోయిన గంట, వెళ్ళిపోయిన సమయము నువ్వు మరలా సంపాదించుకోలేవు. అదే సంవత్సరము, అదే నెల, అదే టైము, అదే 1 గంట ఆ టైము మరలా నువ్వు సంపాదించుకోలేవు. కనుక దినములు చూడండి, లాస్ట్గా చదువుదాం. కనుక ఎఫెసీ పత్రికలో పౌలు ఈ కొరింథీ సంఘానికి మీరు సమయం సద్వినియోగం చేసుకోకుండా మీరు ఉంటున్నారని వారిని హెచ్చరిక చేశాడు. దినములు చెడ్డవు గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. మనం చూస్తాం చాలామంది అజ్ఞానులు మనం విన్న వాక్యంలో ఉన్నారు. చాలామంది జ్ఞానులు తమ్మును తాము రక్షించుకుంటూ వచ్చారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఇంకా నీ సమయాన్ని, నీ దినాన్ని, లేదా నెలలు, సంవత్సరమును, లేదా వారములు, లేదా గనుక నెలలను నువ్వు వాటిని సద్వినియోగం చేసుకోకపోతే ఇది జింట్లో రేపు మంటిలో. కనుక ఆ చివరి సమయంలో అయ్యా నువ్వు నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నా దోషమును అపరాధములు క్షమించు, నన్ను నీతో కూడా నీ రాజ్యంలో ఉంచాని ఆ చివరి సమయంలో ఆ దొంగ తన సమయాన్ని సద్వినియోగం చేసుకొని నరకం తప్పించుకున్నాడు, మోక్షం సంపాదించాడు. ఆ వ్యక్తి ప్రభువును తునీకరించాడు, నరకానికి ఆ సమయాన్ని నరకం సిద్ధపడి ప్రభువును ఈ సమయంలో కూడా ఆ యొక్క దొంగ ఒకడు, ఆ యొక్క రెండవ దొంగ వల్లే నీవు కూడా కనుక ఒక దొంగ వల్లే ప్రభువుని విసర్జించి నువ్వు చనిపోతే సమయం ఇప్పటికే నువ్వు సమయం సద్వినియోగం చేసుకోకపోతే యేసు ప్రభువారు దేవుడు కాదు, ఎవరికో దేవుడు, అమెరికా, రష్యా, ఆఫ్రికా దేవుడు, ఎవరో నిమ్మజాతుల దేవుడు అనుకుని అజ్ఞానంగా నువ్వు ఉండి యేసు ప్రభు తునీకరిస్తే అజ్ఞానదు పురుగు చావు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. నేడే ఆ పరలోక రాజ్యము నీ కావాలా, నీ ఉన్న స్థలంలోనే యేసు ప్రభువాని నీ నోటితో పాపం ఒప్పుకొని నీ హృదయం విశ్వసించి నీ నోటితో నువ్వు ప్రార్థించిన యెడల నువ్వు రక్షింపబడతావు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు. అజ్ఞానముగా ఉండి సమయం సద్వినియోగం చేసుకోలేని సిలువలో దొంగ నరకానికి పోయినట్లుగా మా ప్రియులు ఎవరు నరకానికి పోకుండా సమయం సద్వినియోగం చేసుకున్న ఒక దొంగ మోక్షాన్ని సంపాదించుకున్నట్లుగా అనేకుల్ని రక్షించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్య సహవాసము తను ప్రేమించే వారికి కూడా మనెల్లరికూ తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తెలుసుకొంటివా నీవెంత ఘోర పాపివో, సిలువపై తీర్చుగా నీ పాప రుణమును. తెలుసుకొంటివా నీవెంత ఘోర పాపివో, సిలువపై తీర్చుగా నీ పాప రుణమును. ఒప్పుకొనిన పాపమును క్షమించును యేసు, లేని ఎడల విడువబడుదువు. సిద్ధపాడుమా రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. ఎత్తబడిదవా లేక విడువబడిదవా, ఎత్తబడిదవా లేక విడువబడిదవా. అందరికీ ప్రైజ్ లార్డ్.